కొత్త కోచ్ గంభీర్ సారథ్యంలో టీమిండియా త్వరలో శ్రీలంక పయనమవ్వనుంది. ఈ పర్యటనలో ఆడబోయే జట్టుకు సంబంధించిన వివరాలను బీసీసీఐ త్వరలోనే విడుదల చేయనుంది. అంతేకాకుండా త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సమయం సమీపిస్తున్న తరుణంలో సరైన జట్టుని తయారు చేయాల్సిన బాధ్యత కూడా గంభీర్పై ఉంది. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీకి ముందు కేవలం 2 వన్డే సిరీస్లు మాత్రమే ఆడనుంది. అందులో ఒకటి శ్రీలంకతో కాగా రెండోది ఇంగ్లాండ్తో ద్వైపాక్షిక సిరీస్. ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఈ 2 సిరీస్లు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇటువంటి సమయంలో రెస్ట్ పేరుతో సీనియర్లు మ్యాచ్లకు దూరంగా ఉండడం సరైంది కాదని భావించిన గంభీర్ వన్డే టోర్నీలో ఆడాలనుకునే సీనియర్లు తప్పకుండా శ్రీలంక, ఇంగ్లాండ్తో జరిగే సిరీస్లలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశాడు. ఈ విషయం గురించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్తో చర్చించిన గంభీర్ వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా ఈ 2 సిరీస్లకు అందుబాటులో ఉండాలని వారిని కోరినట్టు తెలుస్తోంది. గంభీర్ లంకతో జరిగే వన్డే సిరీస్కు సీనియర్లు ఆడాల్సిందేనని పట్టుబట్టడంతో రోహిత్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తాజాగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో శ్రీలంకతో వన్డే సిరీస్కు రోహిత్కు కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఒకవేళ అతను గనక సమయానికి అందుబాటులోకి రాకపోతే కేఎల్ రాహుల్ భారత జట్టును ముందుకు నడిపించే అవకాశం ఉంది. కానీ కోహ్లీ, బుమ్రా మాత్రం శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే వారు కూడా రోహిత్ లాగా శ్రీలంక సిరీస్కి అందుబాటులోకి వస్తే బాగుంటుందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమీపిస్తున్న తరుణంలో గంభీర్ ఇలా సీనియర్లను జట్టుతో చేరమని కోరడం సరైన నిర్ణయమేనా? సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి పేరుతో సుదీర్ఘకాలం జట్టుకు దూరంగా ఉంటూ కీలక సిరీస్లను ఆడకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.